కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్, అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు. సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు. అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం. అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి. ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు, ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు. దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది. ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ, మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇమ్మీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగల, ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా. మరి 6వ తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణంరాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని 24 గంటల తర్వాత అంటే 7వ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా, ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ని తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది. అదే రోజు 7వ తారీఖున 3:09 లోకేష్ ఒక ట్విట్టర్లో దీన్నే పోస్ట్ చేయడం, వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ క్యాడర్ని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం, ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు 7వ తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు. నేను కనుక దీన్ని కనుక పొరపాటును మీరు అర్థం చేసుకొని క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వెంటనే 8వ తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ టీవీ ఛానల్ ఓనర్లకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా? మరి 8వ తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు. దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు. వెంటనే 7వ తేదీ మధ్యాహ్నం 1:49 చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ చేయడం, ఆ తర్వాత వెంటనే సాయంత్రం 3:40 పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం, వెంటనే ఈరోజు 9వ తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలుసు, ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి, ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం?